అండి. వెల్కమ్ టు శ్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఎప్పుడైనా ఇలా బెండకాయ కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుంటుందండి. ముందుగా అయితే బెండకాయలు ఒక అర కేజీ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ముక్కలుగా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ బెండకాయ ముక్కలు వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తే అయితే జిగురు రాకుండా ఉంటుందండి. తేమగా ఉండకుండా, బెండకాయ అనేది తేమగా ఉంటుంది కదా, అలా తేమగా ఉండకుండా ఉంటుందండి. ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి 2, అలా కరివేపాకును కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక అప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి వేయించుకోవాలి. వేయించుకుంటే బాగుంటుందండి ఫ్రెష్ చేస్తే. ఇలా వేయించుకున్నాకైతే పసుపు, ఉప్పు, కారము వేసేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెంగా ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకుంటే ఎక్కువసేపు మిక్స్ చేయకుండా ఉండాలండి. కారం కాబట్టి మాడిపోతుంది. లైట్గా మిక్స్ చేసుకొని అయితే అందులో ఒక 2 స్పూన్లు అయితే పెరుగు వేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పెరుగు వేసేసుకోవాలి. 2 స్పూన్లు పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని అయితే అలా వదిలేయాలి. ఇలా నేనైతే ముందుగా ఒక 2 టమోటాలు అయితే ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ప్యూరీని అయితే ఇందులో వేసుకొని మంచిగా అయితే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని అదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు అయితే ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని, అవి వేసి అయితే మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాకైతే ఒక 2 నిమిషాలు వదిలేసాక కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. మెత్తగా అయితే ఉడికిపోతుంది బెండకాయ. ఇలా ఉడికిపోయాకైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా ఎలా వస్తుందని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.